ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ హెన్రిచ్ క్లాసన్ని కాటేరమ్మ కొడుకు అని చెప్పి ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో మన కాటేరమ్మ కొడుకు అదే హెన్రిచ్ క్లాసన్ భయంకరమైన తప్పు చేశాడు. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి విపరీతమైన కోపం తెప్పించాడు. విధ్వంసకరంగా బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఓపెనర్ ర్యాన్ రికల్టన్ని పెవిలియన్కి పంపే అవకాశాన్ని చేజేతులా చేజార్చాడు క్లాసన్. హైదరాబాద్ బౌలర్ జీషాన్ వేసిన బంతిని బౌండరీ కొట్టే ప్రయత్నం చేశాడు ర్యాన్ రికల్టన్. ఈ నేపథ్యంలోనే ఫ్రంట్లో ఉన్న హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రికల్టన్ కొట్టిన బంతిని అద్భుతంగా క్యాచ్ పట్టాడు. దీంతో ముంబై ప్లేయర్ ర్యాన్ రికల్టన్ అవుట్ అయ్యాడని హైదరాబాద్ ఫ్యాన్స్తో పాటు ప్లేయర్లందరూ కూడా సంబరాలు చేసుకున్నారు. కానీ అంతలోనే నో బాల్ అంటూ ఎంపైర్ సిగ్నల్ ఇచ్చాడు. దీనికి కారణం మన కాటేరమ్మ కొడుకు హెన్రిచ్ క్లాసన్. వికెట్ల వెనక ఉన్న కాటేరమ్మ కొడుకు క్లాసన్ తన గ్లౌజుల్ని వికెట్ల కంటే ముందు పెట్టాడు. ఐసీసీ రూల్స్ ప్రకారం అలా పెడితే నో బాల్గా పరిగణిస్తారు. ఇక్కడ అదే జరిగింది. ర్యాన్ రికల్టన్ని నాట్అవుట్గా ప్రకటించారు. ఈ తరుణంలో హైదరాబాద్ ఫ్యాన్స్ అందరూ కూడా తీవ్ర నిరాశకి లోనయ్యారు. ఆ ఓవర్ అంతా కూడా జీషాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం ఒక పరుగు మాత్రమే ఇచ్చాడు, కానీ అన్లక్కీ. అయితే ఇలాంటి నేపథ్యంలో 2 బౌండరీస్ కొట్టిన తర్వాత ముంబై ఆటగాడు ర్యాన్ రికల్టన్ అవుట్ అయ్యాడు. 23 బంతుల్లో 31 పరుగులు చేశాడు ర్యాన్ రికల్టన్. హర్షల్ పటేల్ బౌలింగ్లో హెడ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.